డిఎస్సిపై సిబిఐతో విచారణ జరిపించేందుకు హైకోర్టు నిరాకరించింది. మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని వైసీపీ కొన్నాళ్లుగా ఆందోళన చేస్తోంది. విద్యా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఈ రిక్రూట్మెంట్ పై సిబిఐతో విచారణ జరిపించాలని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. డిఎస్సి రిక్రూట్మెంట్ పై 335 పిటిషన్లు వచ్చాయని చెప్పింది హైకోర్టు. స్పోర్ట్స్ కోటాతో నష్టపోయారు అంటున్న అభ్యర్థులు డైరెక్ట్ గా న్యాయస్థానానికి ఎందుకు రావట్లేదు అని ప్రశ్నించింది. రెండు వైపులా వాదనలు విన్న తర్వాత సిబిఐ విచారణకైతే నిరాకరించింది. పొలిటికల్ మోటోతో వేసే పిల్లపై స్పందిస్తే వాటి అసలు లక్ష్యం దెబ్బతింటుందని చెప్పింది. రైట్, అది చూడొచ్చు. నో అని చెప్తోంది. ప్రస్తుతం అయితే కోర్టు ఎలాంటి ఇవి కూడా చేయడానికి వీలు లేదు అని చెప్పి అంటోంది. ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. ఇంకా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి డిఎస్సిలో అవకతవకలు జరిగాయి నియామకాల విషయంలో అంటూ రాజీనామా చేయాల్సిందంటూ మొత్తం వైసీపీ ముఖ్య నాయకులు మొత్తం ఆందోళన బాటపట్టారు. కానీ పొలిటికల్ ఎజెండాతో కనుక పిల్స్ వేస్తే ఆ లక్ష్యమే దెబ్బతింటుంది కాబట్టి వీటన్నిటికీ మేము అనుమతించము అని చెప్పి కోర్టు చాలా క్లియర్ గా చూడాలి. ఇంకా ఫర్దర్ గా మరి ఈ నిరసనలు విరమించుకుంటారా, ఇంకా కంటిన్యూ చేస్తారా, పిల్స్ వేస్తారా, తర్వాత ఫర్దర్ గా ఏం చేయబోతున్నారు అనేది చూడాలి.